హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో 6th వీడియో. ఈ సిరీస్ లో ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తున్నారా? ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్స్ లో లింక్స్ ఉన్నాయి, తప్పక చూడండి. సో ఈ వీడియోకి వచ్చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదవడం అంటే ఏదో సెమ్ ఎగ్జామ్స్ కి చదివినట్లు ఉండదు. అండ్ దీంతో పాటు దీస్ ఎగ్జామ్స్ రిక్వైర్ లాంగ్ టర్మ్ మెమరైజేషన్. ఈ రెండు విషయాల్ని మనం తెలుసుకున్నాం కదా. ఇంకా సిలబస్ మొత్తం చదివి గుర్తు పెట్టుకోవాలన్నా చాలా కష్టం కాబట్టి మనకి దీనికోసం స్ట్రాటజీస్ అనేవి చాలా అవసరం అవుతాయి. ఈ వీడియోలో మనకి ఎలాంటి స్ట్రాటజీస్ అవసరమో తెలుసుకుందాం. ఈ వీడియో ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు 100% యూజ్ అవుతుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నామంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఈ యుద్ధంలో గెలిస్తే నువ్వు ఒక రాజ్యాన్ని ఏలగలవు, అంటే లైఫ్ నే ఏలగలవు అని గుర్తు పెట్టుకోండి. మనం అయితే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం చదవాలి. టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి టైం టేబుల్ ప్రకారం చదివితేనే సరిపోతుంది. ఇంకా అదే మంచిది కూడా. ఉన్న టైంలోనే ఎఫెక్టివ్ గా చదవాలి అంటే కొన్ని స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలి. ఆ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పార్కిన్సన్స్ లా. ఈ స్ట్రాటజీ మనకి టైం బ్లాకింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తుంది. అది ఎలా అంటే మనం ఒక పనిని ఒక రోజులో పూర్తి చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనిని పూర్తి చేయాలి అంటే దానికి కొంచెం టైం అనేది మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక బుక్ ని మనం చదవాలి అనుకోండి, అది ఒక రోజులో చదవచ్చు. అదే బుక్ ని నెల రోజులు కూడా చదవచ్చు. మరీ ఫాస్ట్ గా చదివితే ఆ బుక్ చదివినా సరిగ్గా అర్థం అవ్వక ఏ ఫలితం ఉండదు. అదే నిదానంగా ఎక్కువ రోజుల పాటు చదివినా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే టైంలో ఏ సబ్జెక్ట్ కి ఏ లెసన్ కి ఎంత టైం అనేది సెట్ చేసుకోవాలో ముందే మనం టైం టేబుల్ లో రాసి పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం అదంతా రాసే పెట్టేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి చదవాలి. సో ఇలా ఈ రోజు ఈ సబ్జెక్ట్ కి ఇన్ని గంటలు చదువుతాను అని ముందుగానే నిర్ణయించుకోవటాన్ని పార్కిన్సన్స్ లా అని అంటాం. ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనే చెప్పొచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ కవరింగ్ ద సిలబస్. సెకండ్ వన్ వచ్చేసి కార్నర్ నోట్ టేకింగ్ సిస్టమ్. ఈ టెక్నిక్ లో నోట్స్ రాసుకునేటప్పుడు నోట్స్ లాస్ట్ కాలమ్ ని ఖాళీగా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఆ టాపిక్ కి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ని రాసుకోవచ్చు. తిరిగి మనం రివిజన్ చేసే టైంలో కూడా కొత్తగా ఏమైనా కొత్త విషయాలను కనుక తెలుసుకుంటే వాటిని అక్కడ రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి టాపిక్ పైన మనకి పూర్తిగా అవేర్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూడవది వచ్చేసి రివిజన్ కి సంబంధించి ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే చెప్తాను, ఒకసారి విని దాన్ని ఫాలో అవ్వండి. ఒక చెట్టును నరకడానికి నాకు 6 గంటల టైం పడితే మొదటి 4 గంటలు నా గొడ్డలిని షార్ప్ చేయడానికి ఉపయోగిస్తాను అంటాడు అబ్రహం లింకన్. ఈ మాటను రివిజన్ గురించి అర్థం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే అడవిలోకి అలా వెళ్లి ఒకసారి నడిచి వచ్చేస్తే దారి ఏర్పడదు. ఇలాగే మనం ఒకసారి చదివినది పదే పదే రివిజన్ చేస్తేనే దానిని మనం గుర్తుంచుకోగలం. జర్మన్ సైకాలజిస్ట్ హెర్మన్ ఆయన ఏం చెప్పారంటే మనం కొత్తగా చదివిన విషయంలో 80% ని 24 అవర్స్ లోనే మర్చిపోతాం. దీనిని స్పేసింగ్ ఎఫెక్ట్ అని అంటారు. కాబట్టి మనం చదివింది 24 అవర్స్ లోపు ఇంకొకసారి రివిజన్ కనుక చేస్తే మర్చిపోయే ఛాన్స్ చాలా తగ్గుతుంది. అందుకే రోజు చదివిన దానిని మరొకసారి రివిజన్ చేయండి. ఒకవేళ పొద్దున చదివితే మళ్ళీ సాయంత్రం పూట రివైజ్ చేసుకోండి. అలా పెట్టుకోండి మీ షెడ్యూల్లో. నైట్ పూట కొత్తగా టాపిక్ చదివినా మైండ్ అలసిపోయి ఉంటుంది కాబట్టి అంతగా నేర్చుకోలేం. దీనిని డెసిషన్ ఫ్యాటిగ్ అంటారు. ఈ టైంలో కొత్త విషయాన్ని నేర్చుకునే దానికంటే మార్నింగ్ నుంచి చదివిన దానిని రివిజన్ చేయండి. నెక్స్ట్ డే కొద్దిసేపు రివిజన్ చేయండి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఒకసారి రివిజన్ చేయండి. ఇలా శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఎంత మేధావి అయినా, ఎంతటి ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే రివిజన్ టైంలో బద్దకిస్తే సక్సెస్ కూడా మనల్ని మర్చిపోతుంది. ఇప్పుడు రివిజన్ టైంలో ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని టిప్స్ ని చూద్దాం. ప్రతి సబ్జెక్ట్ కి టైం టేబుల్ లో ప్రత్యేకంగా రివిజన్ కి కూడా మనం ఒక టైం ని సెట్ చేసుకోవాలి. వీలైనన్ని రకాలుగా రివిజన్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే పైకి వినబడేలాగా చదువుతూ, రికార్డ్ చేసుకుంటూ, మరొకరు చదువుతుంటే వింటూ, రాసుకుంటూ ఇలా రివిజన్ చేస్తే అంతగా బోర్ కొట్టదు. ఫస్ట్ టైం 2-3 సార్లు రివిజన్ చేసేటప్పుడు శ్రద్ధగా చదవడం అవసరం. ఆ తర్వాత ట్రావెల్ చేసేటప్పుడు, ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నప్పుడు ఇలా ఖాళీ టైంలో రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్. ఇప్పుడు సమ్మర్, ఎండ పెరిగే కొద్దీ హార్మోన్ల ప్రభావం అనేది పెరుగుతుంది. దీని రిజల్టే స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అందుకే తెల్లవారుజామున మైండ్ ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో కష్టమైన టాపిక్స్ ని చదువుకోమని చెబుతారు. పైగా మైండ్ అప్పటి వరకు రెస్ట్ తీసుకొని ఉంటుంది కాబట్టి కొత్త విషయాలను అబ్జర్వ్ చేసుకునేందుకు రెడీగా ఉంటుంది. తర్వాత చదివే కొద్దీ మైండ్ లో స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అనే టైంలో చూపుడు వేలుని సెంటెన్సెస్ కిందకి కదిలిస్తూ చదివితే కాన్సన్ట్రేషన్ తో చదవగలం. మన మైండ్ ఇంకా చాలు అనే టైం కి మనం రెస్ట్ తీసుకోవటమే మనకు ఉన్నటువంటి దారి. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మెడిటేషన్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. తక్కువ మిస్టేక్స్
మిస్టేక్ చేస్తామని, ఇంకా క్రియేటివ్నెస్ అనేది పెరుగుతుందని, ఆఖరికి మన బిహేవియర్ లోనే మార్పు వస్తుందని చాలా రీసెర్చెస్ లో తేలింది. కాబట్టి మెడిటేషన్ చెయ్యండి. మనం కూర్చొనే పోస్చర్, రూమ్ లో ఉన్నటువంటి లైటింగ్, చుట్టూ ఉన్న వస్తువులు, వినిపించే శబ్దాలు, ఫోన్ నోటిఫికేషన్స్ అన్ని మన కాన్సన్ట్రేషన్ మీద ఎఫెక్ట్ చేసేవే. చదివే టైంలో సోషల్ మీడియాకి, చాటింగ్ కి దూరంగా ఉంటే మంచిది. 6th వన్ వచ్చేసి మెమరీ ప్యాలెస్. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న టెక్నిక్ వచ్చేసి మెమరీ ప్యాలెస్. మనకి బాగా అలవాటైన లేకపోతే మనకి ఇష్టమైన ప్రదేశంలో చదివితేనే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇలా చదివిన దాన్ని ఆ ప్లేస్ కి రిలేట్ చేసుకొని చదవటాన్ని మెమరీ ప్యాలెస్ అంటాము. ఎగ్జాంపుల్, కిచెన్ లో మార్స్ ప్లానెట్ ఉంది, అందులో ఐరన్ సెల్స్ ఉన్నాయి, అందుకే అది రెడీగా ఉంటుంది అనే కోణంలో గనక గుర్తుంచుకుంటే ఆ పాయింట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 7th వన్ ఓకే 4RP మెథడ్. ఈ మెథడ్ మనం చదవటానికి యూజ్ అయ్యే బెస్ట్ మెథడ్. దీనిని వాల్టర్ పాక్ రీసెర్చర్ అనేటటువంటి ఆయన డెవలప్ చేశాడు. దీంట్లో 7 స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్ ప్రకారం మనం చదువుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే ఓవర్వ్యూ. ఫస్ట్ టాపిక్ కి సంబంధించి హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, ఇంట్రొడక్షన్ పార్ట్ అని ఒకసారి చదువుకొని చెక్ చేసుకోండి. రెండవది కీ ఐడియాస్. ఈ స్టేజ్ లో చదివిన టాపిక్ లో ఉండే కీ పాయింట్ ఏంటి అనేది తెలుసుకోవాలి, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు దాన్ని చదవాలి. నెక్స్ట్ స్టేజ్ రీడింగ్. కీ పాయింట్ ఏంటి అని తెలుసుకున్నాక టాపిక్ అర్థమయ్యేంత వరకు చదవండి. చదివిన దాన్ని బుక్స్ క్లోజ్ చేసి ఆ టాపిక్ ఏలో ఏం గుర్తుంది అనేది చెక్ చేసుకోండి. రీకాల్ చేసుకున్న తర్వాత గుర్తున్నది మొత్తం ఒక పేపర్ లో రాస్తూ ఆ టాపిక్ లో ఇంకా డౌట్ ఉంటే సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రివిజన్. చదివింది బాగా అర్థమయ్యాక పడుకునే ముందు రివిజన్ చేయాలి. నెక్స్ట్ స్టేజ్ ఏమో ప్రాక్టీస్. రివిజన్ అయిపోయాక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేసుకొని ఆ టాపిక్ కు సంబంధించి మాక్ టెస్ట్లు లాంటివి సాల్వ్ చేయండి. ఈ మెథడ్ ద్వారా మీరు కానీ చదివితే ప్రతి టాపిక్ లో ప్రో అయిపోవచ్చు అండ్ మీకు ఉండేటటువంటి డౌట్స్ అన్ని కూడా అందులో క్లియర్ అయిపోతాయి. మీరు ఏమైనా తప్పులు చేసినా దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు మాక్ టెస్ట్ల ద్వారా. 7th మెథడ్ వచ్చేసి డోంట్ బర్న్ అవుట్. మనం కంటిన్యూస్ గా చదివితే బర్న్ అవుట్ అవుతాం. ఇలా బర్న్ అవుట్ అయితే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అందుకే కంటిన్యూస్ గా లాంగ్ స్టడీ సెషన్స్ పెట్టుకొని చదువుకోకూడదు. ఒకవేళ లాంగ్ స్టడీ సెషన్స్ ఉన్నా పోమోడోరో టెక్నిక్ ని యూజ్ చేసుకొని చదవండి. ఇంకా టైర్డ్ అయ్యే నిద్ర వస్తుంది. ఈ టైంలో బుక్స్ ముందు కూర్చొని ఎంత చదవాలన్నా ఖచ్చితంగా నిద్ర వస్తుంది. మన బాడీ కూడా సపోర్ట్ చేయదు, టోటల్ గా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో ఒక పవర్ నాప్ వేయడం బెస్ట్. దాని ద్వారా మళ్ళీ మనం యాక్టివ్ అయిపోవచ్చు. మరొక విషయం ఏంటి అంటే సిమిలర్ సబ్జెక్ట్స్ ని ఒకదాని తర్వాత ఒకటి షెడ్యూల్ చేసుకోకండి. ఒకవేళ ఇలా షెడ్యూల్ చేసుకుంటే ఎక్కువ స్ట్రెస్ అవుతాం. ఎగ్జాంపుల్, ఫిజిక్స్, మ్యాథ్స్ తీసుకోండి. రెండు ప్రాబ్లమాటిక్ కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఒకటి ఈజీగా ఉన్నది, ఇంకొకటి టఫ్ సబ్జెక్ట్ ని ఆల్టర్నేటివ్ గా ప్లాన్ చేసుకోండి. మాక్సిమం డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయండి. స్ట్రెస్ అయినప్పుడు మ్యూజిక్ వినడానికి ట్రై చేయండి. ఇవన్నీ కనుక ఫాలో అయితే మాక్సిమం బర్న్ అవుట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫాలో కరెంట్ అఫైర్స్. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలాంటి ఎగ్జామ్ అయినా కరెంట్ అఫైర్స్ చాలా అవసరం. ఇంటర్వ్యూస్ లోను, ప్రెసెంట్ సొసైటీలోను ఏం జరుగుతుందని, ప్రెసెంట్ టెక్నాలజీ గురించి అడగడం చూసే ఉంటారు మీరు. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. రోజులో కరెంట్ అఫైర్స్ కి ఒక పర్టికులర్ టైం ని కేటాయించి చదవాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలా పేజెస్ కరెంట్ అఫైర్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాయి. వాటిని ఫాలో అయినా చాలు. రోజు ఖాళీ టైంలో మొబైల్ చూస్తున్నప్పుడు వాటిని చదివి గుర్తుంచుకుంటే సరిపోతుంది. 9th వన్ వచ్చేసి డోంట్ రన్ విత్ కవరింగ్ సిలబస్ మైండ్ సెట్. ఏంటి అంటే చాలా మంది చదువుతారు, కానీ ఒక రోజులో ఎన్ని చాప్టర్స్ ని చదవాలి, 1 వీక్ లో ఇంత చదవాలి, ఇన్ని సబ్జెక్ట్స్ అయిపోగొట్టాలి అనే మైండ్ సెట్ తో చదువుతుంటారు. ఇలా సిలబస్ ని కవర్ చేయాలన్న మైండ్ సెట్ తో ఉండి చదివింది అర్థం అవుతుందా కాలేదా అని కూడా పట్టించుకోరు. ఇలా చదివితే ఏం లాభం ఉంటుంది చెప్పండి? ఏ లాభం ఉండదు. మనం ఎంత సిలబస్ కవర్ చేస్తున్నామని ఆలోచించకూడదు. ఎంత ఫోకస్డ్ గా చదువుతూ అర్థం చేసుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. తక్కువ సిలబస్ కంప్లీట్ చేసినా ఏకాగ్రతతో చదివి అర్థం చేసుకోండి. తక్కువగా చదివినా చాలా పర్ఫెక్ట్ గా చదవాలి. తక్కువ టాపిక్స్ లేకపోతే ఒకే ఒక లెసన్ చదువుకున్నా సరే ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసేటటువంటి విధంగా పర్ఫెక్ట్ గా చదువుకునేలాగా ఉండాలి. నెక్స్ట్ 10th వన్ సింక్ యువర్ కోచింగ్ టైం టేబుల్ విత్ సెల్ఫ్ షెడ్యూల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయాలి అంటే కోచింగ్ మీదనే ఆధారపడి ఉండదు. ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ ని బేస్ చేసుకొని మనకి కోచింగ్ అవసరం అయితేనే తీసుకోవాలి. కోచింగ్ తీసుకుంటే మీ ట్యూటర్ అండ్ స్టూడెంట్ తోటి కంపేర్ చేసుకొని స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలా కోచింగ్ తీసుకునే వాళ్ళైతే ఓన్లీ కోచింగ్ అటెండ్ అయ్యి చదవటమే కాకుండా మీ సెల్ఫ్ స్టడీ షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఈ 10 స్ట్రాటజీస్ కనుక ఫాలో అయితే చదివితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బట్ ఒకటి మాత్రం మర్చిపోకండి, అదేంటి అంటే హార్డ్ వర్క్ ఈస్ కీ టు సక్సెస్ అండ్ యువర్ సక్సెస్ టెల్స్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో ఇంకా 7th వీడియో అంటే లాస్ట్ వీడియో
వీడియో ఒకటి ఉంది. రేపు ఆ వీడియో రాబోతుంది. ఆ వీడియో చూడాలి అంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్స్ ని రిసీవ్ చేసుకోవడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.